అంతేకాదు బసవేశ్వరుడు మరొక గొప్ప కార్యక్రమాన్ని చెప్పాడు. అనుభవం మండపంలో పురుషులొక్కలే కాదు మహిళలు కూడా సమానంగా ఉండాలి, వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలో తీసుకోవాలన్నాడు. ఆ ఆలోచన స్ఫూర్తి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కోటీశ్వరులు చేయాలని చెప్పి కనీసం 1 కోటి మంది మహిళల్ని రాష్ట్రంలో కోటీశ్వరులు చేస్తామని చెప్పి దాదాపు 21,000 కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతాం. ఇది కూడా బసవేశ్వరుడు స్ఫూర్తి ఇందులో కూడా ఉంది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ పెద్ద ఎత్తున పని కల్పించడమే కాదు, శ్రమే సౌందర్యం పనిలో కూడా ఎవరు ఎంత ఎక్కువ కష్టపడి అంత సంపాదన వస్తుంది. ఆ సంపాదనతో ఆ సమాజం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా రాజీవ్ యువ వికాసం అని దాదాపు 9,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ పెట్టి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఒకటే సంవత్సరంలో 9,000 కోట్ల రూపాయలని ఉపాధి హామీ పథకం ఉపాధి ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం. ఇందులో కూడా బసవేశ్వరుడు స్ఫూర్తి దాగింది. ఈ ప్రభుత్వం శ్రమించే రైతు సోదరులు ఆహారానికి అంబాసిడర్స్ గా ఉన్నటువంటి ఫుడ్ సెక్యూరిటీకి అంబాసిడర్స్ గా ఉన్న రైతాంగ సోదరుల్ని రక్షించాలని వాళ్ళకి ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున 21,000 కోట్ల రూపాయలని రుణమాఫీ చేయటమే కాకుండా ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద శ్రమ అందించేటువంటి రైతుకు ప్రోత్సహించే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. ఈ శ్రమ ఇందులోని సౌందర్యం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తా ఉన్నాం. దీంట్లో కూడా బసవేశ్వరుడు స్ఫూర్తి ఉంది. నేను చేసే ప్రతి పని ఒక సామాజిక పరివర్తన కోసం ఆనాడు బసవేశ్వరుడు చెప్పినటువంటి విధానం కానీ లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్ఫూర్తి కానీ లేకపోతే అనేక మంది స్ఫూర్తిదాతలు సామాజిక పరివర్తనకు చెప్పినటువంటి కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సంపాదించే సంపదని ప్రజలకి పంచే కార్యక్రమంలో ఉన్నాం తప్ప పాలకులు పంచుకునే కార్యక్రమంలో లేవు.